తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 3 ఓట్లున్నాయన్నారు. డూప్లికేట్ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా పట్టించుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల్ని సీఎం రేవంత్ బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, మున్సిపల్ మినిస్టర్ గా యు ఆర్ ఫెయిల్, ఓవరాల్ గా చీఫ్ మినిస్టర్ గా యు ఆర్ అట్టర్ ఫెయిల్. వై పీపుల్ షుడ్ ఓట్ యూ? ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఇవాళ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్, ఆయనకు 3 ఓట్లున్నాయి ఆధారాలతో సహా. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి మూడు చోట్ల ఓటు ఉంది జూబ్లీహిల్స్ లో. ఇది ఎక్కడిది అని మేము ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాం, ఫిర్యాదు చేసినాం, కానీ దాని మీద యాక్షన్ లేదు. దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. ఇందులో డూప్లికేట్ ఓట్లున్నాయి, వాళ్ళు అక్కడ ఉండడం లేదు, దొంగ ఓట్లున్నాయి, ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది, బీజేపీ ప్రశ్నించదు, బీజేపీ దాని మీద ఎంక్వైరీ వేయదు. మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు. ఇద్దరు కలిసింది కనుకనే అది జరగదు. మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు. తెలంగాణ ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అంటే ఇలా బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ అసలు నిన్ను కదా ఓట్ ఫర్ నోట్ కేసులో ఇప్పటిదాకా నువ్వు స్టే తెచ్చుకొని నువ్వు ఈరోజు కోర్టును అడ్డం పెట్టుకొని ప్రాసిక్యూషన్ జరగకుండా ముందుకు పోతున్నావు. నీ మీద ఈడీ కేసు ఉంది, ఓట్ ఫర్ నోట్ కేసు. 5 ఏళ్ల కింద నీ మీద ఓట్ ఫర్ నోట్ లో ఈడీ కేసు అయితే ఇప్పటిదాకా ఈడీ నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? నీకు బీజేపీతో సంబంధం ఉంది కనుకనే నువ్వు ఇలాంటి మాటలు